హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూరియస్ మీ సిద్ధంగా సుదర్శన్. ఇక భారతదేశంలో జనన మరణాలకు సంబంధించి మొత్తం కూడా నివేదికలు వస్తూ ఉన్నాయి. కొంతమంది యాక్సిడెంట్ల ద్వారా, కొంతమంది రకరకాలుగా చనిపోతూ ఉంటే అంటే కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటా ఉన్నారు. అన్నిటికీ సంబంధించినటువంటి విషయాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్యుశ్చ అంటే పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి మళ్ళీ జన్మ తప్పదు అని భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. కానీ ఈరోజు మనం ఈ శ్లోకంలోని ఒక భాగాన్ని మాత్రమే తీసుకుందాం. పుట్టిన వాడికి మరణం తప్పదు, ఇది నిజం. అయితే ఈ మరణం ఎలా, ఎప్పుడు, ఎందుకు వస్తుందో ఎవరు చెప్పలేరు. ఈ వీడియోలో భారతదేశంలో మరణాలకు ప్రధాన కారణాలు ఏంటో డేటాతో సహా చూద్దాం. సిద్ధంగా ఉండండి. ఇక మరణం గురించి ఆసక్తికరమైనటువంటి ఆలోచన. మరణం అనేది మన జీవితంలో అనివార్యమైన సత్యం. భగవద్గీత చెప్పినట్లు ఇది ఎవరిని వదలదు. కానీ ఈ మరణం ఎలా వస్తుందో ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. కొందరు వృద్ధాప్యంతో, మరికొందరు వ్యాధులతో, ఇంకొంతమంది అనుకోని ప్రమాదాలతో చనిపోతారు. భారతదేశంలో సంవత్సరానికి సుమారు 90 నుంచి 100 లక్షల మంది, అంటే 90 లక్షల నుంచి 1 కోటి మంది మరణిస్తున్నారని అంచనా. అంటే రోజుకు సుమారు 25,000 నుంచి 27,000 మరణాలు జరుగుతున్నాయి. ఈ సంఖ్య వినగానే షాక్ అవుతున్నారు కదా. కానీ ఈ మరణాల వెనుక ఉన్న కారణాలేంటో తెలుసుకోవడం కూడా ఇప్పుడు ముఖ్యం. అవేంటో చూద్దాం. మన దేశంలో మరణాలకు అతిపెద్ద కారణం ఏంటో తెలుసా? గుండె జబ్బులు. ఇదే ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్. 2019 డేటా ప్రకారం దాదాపు 26 నుంచి 28 లక్షల మంది ఈ వ్యాధితో చనిపోయారు. అంటే మొత్తం మరణాల్లో 28% పైగా రోజుకు సుమారు 7,000 మంది గుండె జబ్బులతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఫాస్ట్ ఫుడ్, సిగరెట్, ఒత్తిడి ఇవన్నీ దీనికి కారణాలు. 2వ స్థానంలో స్ట్రోక్, అంటే మెదడుకు రక్తం ఆగిపోవడం వల్ల సుమారు 6 నుంచి 7 లక్షల మంది మరణాలు జరుగుతూ ఉన్నాయి. ఇక 3వది CODP, అంటే శ్వాసకోశ సమస్యలు. దాదాపు 9 నుంచి 10 లక్షల మంది. ఊపిరాడక చనిపోయే వాళ్ళలో గ్రామీణ ప్రాంతంలో వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. ఎందుకంటే అక్కడ పొగమంచు, తర్వాత కొయ్యతో వంట చేయడం సర్వసాధారణం. తర్వాత డయాబెటీస్ వంటివి కూడా లక్షల్లో మరణాలకు కారణమవుతున్నాయి. ఆశ్చర్యం ఏంటంటే రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు కూడా సంవత్సరానికి 3 నుంచి 5 లక్షల మరణాలకు దారితీస్తున్నాయి. ఆసక్తికరమైన కోణం ఇంకొకటి ఏంటంటే మరణం ఎప్పుడు వస్తుందో చెప్పలేం. కానీ కొన్ని సందర్భాల్లో మనిషి తన డెత్ని తానే రాసుకుంటాడు. ఎలాగంటే ఆత్మహత్యలు. సంవత్సరానికి 1.5 నుంచి 2 లక్షల మంది తమ జీవితాన్ని తామే ముగిస్తున్నారు. ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ వాళ్ళను నిర్ణయం తీసుకునేలా చేస్తున్నాయి. మరోవైపు రోడ్డు ప్రమాదాలు, అంటే వేగం, రూల్స్ పాటించకపోవడం వల్ల రోజుకు 400 నుంచి 500 మంది చనిపోతున్నారు. ఇవన్నీ చూస్తే మరణం తప్పదని తెలుసు, కానీ దాని రూపం మన చేతుల్లోనే ఉందేమో అనిపిస్తుంది. చివరగా భగవద్గీతలో చెప్పినట్లు మరణం అనేది తప్పనిసరి, కానీ దానికోసం శోకించడం కంటే జీవితాన్ని ఆరోగ్యంగా, సంతోషంగా గడపడం మన చేతుల్లోనే ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.